పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ అమలు చేయాలి. మామిడి రైతులందరికీ అమలు చేయాలి. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం సమావేశం స్థానిక చిత్తూరు ఎస్టీ ఆఫీస్ వద్ద సమావేశం జరిగింది. ఈ సంవత్సరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మా కమిటీ తీర్మానం మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పండించిన మామిడిని అమ్ముకోలేక, అమ్మిన గిట్టుబాటు ధర లేక అమ్మిన డబ్బులు రాబట్టుకోలేని స్థితిలో రైతు చాలా నడ్డి విరిగిపోయాడు. దీనికి నిరసనగా మా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రకటించిన మామిడికి మద్దతు ధర ₹17.47 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం మీద మా వంతుగా రైతుల తరఫున మామిడి రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఒక నిరసన కార్యక్రమానికి తీర్మానించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ₹17.47 రైతులకి చేరాలి. ₹17.47 రైతుకు చేరలేదంటే గిట్టుబాటు ధర కల్పించలేని పక్షంలో ఈ జిల్లాలో ఉన్న మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు కానీ, రైతులు కానీ ప్రభుత్వం ప్రకటించిన ధర ఎక్కడ అమలు కావట్లేదు. మద్దతు ధర ఫస్ట్ లో ₹7.55 ప్రకటించింది, మళ్ళీ ₹6 ప్రకటించింది. అయినా ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా అమలు చేయడం లేదు. ఈ రోజుకి అన్ని గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర ₹5 బోర్డులు పెట్టి, ధర పట్టిక ₹5 మేము కొంటున్నామని పెట్టి అన్ని గుజ్జు ఫ్యాక్టరీలు కూడా బోర్డులు పెట్టారు. అయినా ప్రభుత్వం ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ పైన కూడా ఇంతవరకు చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. అన్ని ర్యాంపులకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం, గుజ్జు ఫ్యాక్టరీలకి ర్యాంపులు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వమే జిల్లాలో ఉన్న అన్ని ర్యాంపులు కూడా దారుణంగా ₹3 కొంటుంటే రైతుల దగ్గర. మా కమిటీ తీర్మానం మేరకు ఈ నెల బుధవారం అనగా 8వ తారీఖున చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర గాంధీ గారికి వినతిపత్రం సమర్పించి, గాంధీ గారికి గాంధీ స్టాచ్యూ దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం చేయడం నిర్ణయం కల్పించుకోవాలని రైతులు కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని చేసే డిమాండ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ₹17.47 కానీ అమలు చేయని పక్షంలో అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తారా మాకు అనవసరం. రైతులకు ₹17.47 అకౌంట్ లో జమ కావాలి. జమ కాని పక్షంలో మామిడి రైతుల తరఫున మామిడి రైతు సంఘం మేము ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ప్రతి రైతు రోడ్డు మీదకి వస్తాడు. దానికి సంబంధించి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా గత నెల రోజులుగా మామిడి రైతులు గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర నానా ఇబ్బందులు పడుతుంటే పరామర్శించిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా త్వరలో. చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నా పేరు ఉమాపతి నాయుడు. ఇవాళ కోతలు స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులైంది. అందులో భాగంగా జిల్లా అంతటా కూడా ర్యాంపులు ప్రభుత్వం ప్రకటించింది. ₹5 లెక్కన ప్రకటిస్తే వీళ్ళు ₹3 ఎక్కడ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా పలుమార్లు ప్రభుత్వ దృష్టి కూడా మేము మా సంఘం తరపు తీసుకుపోవడం జరిగింది. కానీ ఎక్కడే కానీ ఒక్క చోట కూడా బోర్డులు లేవు. ర్యాంపులు వాళ్ళ ఇష్టానుసారంగా సిండికేట్ అయ్యి రైతుల్ని మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా శాంతియుత నిరసన కార్యక్రమం కూడా చేపడతాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మామిడి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సౌన్యంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.